టీ కాంగ్రెస్ మహిళా నేతల ధిక్కార స్వరం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. వేర్వేరు అంశాలపై ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ విజయశాంతి గొంతు విప్పారు. నిన్న విజయశాంతి, నేడు రేణుకా చౌదరి వ్యాఖ్యలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పుంజుకుంటున్నాయని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతల్ని బీజేపీ నేతలు గుర్తిస్తున్నారని, కాంగ్రెస్ మేలుకోవాలంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. మరోవైపు షాబాద్ నరమేధంలో పోలీసుల నిర్లక్ష్యంపై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన విజయశాంతి, పోలీసుల తప్పిదమే 6 ప్రాణాలు తీసిందన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని ప్రభుత్వానికి విజయశాంతి సూచించారు. బీజేపీ వాసులు టీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది. బీజేపీ వాసులు చూస్తూ ఉంది. మా క్యాడర్ నంబర్ని వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకునేది మన దగ్గరే. వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. టీఆర్ఎస్ పుంజుకుంటా ఉంది. బీజేపీ వాసులు చూస్తూ ఉంది. మా క్యాడర్ నంబర్ని వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకునేది మన దగ్గరే. వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పుంజుకుంటున్నాయని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతల్ని బీజేపీ నేతలు గుర్తిస్తున్నారని, కాంగ్రెస్ మేలుకోవాలంటూ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. మరోవైపు షాబాద్ నరమేధంలో పోలీసుల నిర్లక్ష్యంపై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన విజయశాంతి, పోలీసుల తప్పిదమే 6 ప్రాణాలు తీసిందన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని ప్రభుత్వానికి విజయశాంతి సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే రేణుకా చౌదరి మీనాక్షి నటరాజన్ కలవడానికి వచ్చిన సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి విషయాలపై ఆమె రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ బలోపేతం అవుతున్నటువంటి నేపథ్యం, అలాగే కాంగ్రెస్ లో అసంతృప్తి ఉన్నటువంటి నాయకులందరి మీద కూడా బీజేపీ ఫోకస్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఆమె స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటిపై కాంగ్రెస్ నాయకత్వం ఆ మేరకు దృష్టి సారించాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ఓవరాల్ గా ప్రస్తుతం పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళని పార్టీ నాయకత్వం ఫోకస్ చేసి వాళ్ళతో మాట్లాడాలనేటువంటి ఆలోచన రేణుకా చౌదరి చేశారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కొంత పార్టీలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు విజయశాంతి కూడా నిన్న చేసినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో, షాబాద్ లో జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన దాంతో సరిపెట్టాల్సినటువంటి అవసరం లేదు. మహిళల భద్రతకు సంబంధించినటువంటి అనేక అంశాలు తెర మీదకి వచ్చి కొంత భయాందోళనకు గురవుతున్నారనేటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. ఇట్లా ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నటువంటి మహిళా నాయకులు ఈ కొంత వ్యతిరేక స్వరాన్ని వినిపించేటువంటి సందర్భం అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్, మరోవైపు విజయశాంతి కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలేంటి? విజయశాంతి నిన్న ఫేస్బుక్ లో కొన్ని కామెంట్ చేశారు. షాబాద్ కు సంబంధించినటువంటి హత్యలకు సంబంధించి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఎపిసోడ్ మీద స్పందించారు. పోలీసులు వ్యవహార శైలికి సంబంధించి కొంత ఆవేదన వ్యక్తం చేస్తూనే ఇలాంటి సంఘటనలు పట్ల హోంశాఖ, పోలీసులు సీరియస్ గా ఉండాలి, లేదంటే మహిళల భద్రతకు సంబంధించినటువంటి విషయంలో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. కాబట్టి పార్టీ అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీని ఆమె ప్రశ్నించినట్టయింది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలపై పార్టీ కూడా ఇద్దరు చేసినటువంటి కామెంట్స్ మీద పార్టీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ చారి.